మన జీవితంలో ఎన్నో జరగాలని ఆశపడతామండి. అది ఎలాంటిదైనా కానివ్వండి. డబ్బు విషయం కానీ ఏదో ఒకటి గోల్ ఉందనుకోండి. ఆ గోలుని రీచ్ అవ్వటం కోసం ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం. అవన్నీ మనం సాధించుకోవాలంటే పూజలు పరిహారాలతో పాటు శక్తివంతమైన ఏంజల్ నెంబర్లు చాలా ఉన్నాయండి. ఈరోజు ఒక విషయం గురించి తెలుసుకుందామండి. మధ్యాహ్నము భోజనం చేసిన తర్వాత 2 నిమిషాల వరకు రిలాక్స్ అయ్యే టైం ఏంటంటే మధ్యాహ్నం భోజనం తర్వాత కడుపు నిండుగా హాయిగా తింటాం కదా, తినేసరికి నిద్ర కూడా ముంచుకొచ్చేసిద్ది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు కానీ ఆఫీసులో ఉన్న వాళ్ళు కానీ వేరే పనుల్లో ఉన్న వాళ్ళు కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు. ఎవరైనా అంతే కదండి, కాస్త ప్రశాంతంగా పడుకోవటమో కూర్చోవటమో అలా చేస్తారు కదా. అటువంటప్పుడు ఆ సమయంలో ఈ మాటని 2 నిమిషాల పాటు అనుకోండి. అలా ఖాళీగా ఉన్న టైంలో ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ఆలోచిస్తున్నారో, ఎవరైనా డబ్బులు ఇవ్వాలి రాలేదు అని అనుకుంటున్నారు, ఒక ఇష్టమైన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, ఇష్టమైన అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలి, ఆ అబ్బాయిని చేసుకుంటే బాగుండు, ఆ అబ్బాయి దొరికితే బాగుండు, ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే బాగుండు అలా అనుకుంటా ఉంటారు కదా. అలా అనుకుంటున్నారు. అలా కూర్చొని అట్ట పెళ్లి కాని వాళ్ళు అనుకోవచ్చు, పెళ్ళైనోరు ఇంకేమన్నా వేరే ఆలోచనలు ఉంటాయి కదా. ఎవరన్నా డబ్బులు ఏమన్నా రావాల్సింది రాలేదనో, ఇంట్లో పనుల గురించో, ఇంట్లో పరిస్థితి గురించో అలా అనుకుంటా ఉంటారు కదా. అట్లా ఎవరికి తోసి వాళ్ళు అనుకుంటా ఉంటారు కదా. అలాంటప్పుడు ఇష్టమైన ఒక్కొక్కరు ఇల్లు కావాలనుకుంటారు, ఇల్లు కొనాలి, ఇష్టమైన కారు కొనాలి, ఇష్టమైన జాబు చెయ్యాలి అని అనుకుంటాం కదా. అలా ఎన్నో ఆశలు ఉంటాయి. అవన్నీ మన దగ్గరకు రావాలనుకుంటే ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు అని కాదు, మధ్యాహ్నం భోజనం అయిన తరువాత రోజు 48 రోజులు అంటే ఒక మండలం పాటు ఇలా అనుకుంటే మనం ఏదైతే అనుకుంటామో అది తొందరగా రీచ్ అవుతుంది. క్షణాలలో 2 నిమిషాలు అనుకున్న దానికి ఇంత పెద్ద మిరాకిల్ జరుగుతుందా అని మీరే ఆశ్చర్యపోతారు. అలాంటి విషయాన్ని ఈరోజు తెలుసుకుందాము. మన ఛానల్లో అప్పుడప్పుడు ఏంజల్ నెంబర్ గురించి చెప్పుకుంటున్నాం కదా, కానీ కొత్తగా ఏంజల్ నెంబర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా. నేను పేపర్ మీద చూపిస్తున్నట్టుగా 111 111 అని ఉంటుంది చూడండి. ఇదిగోండి, చిన్న కాగితం మీద రాసుకున్నాను. ఇదిగోండి, అడుగుతున్నారు కదా, నేను ఈ పేపర్ మీద రాసి చూపిస్తున్నట్టుగా 111 122 333 344 355 అని ఉంటాయి కదా. 666 777 888 అన్నట్టు ట్రిబుల్ అని ఉంది కదండి. నేను కూడా 000 ఉంటుందండి, 000 కూడా ఉంటుంది. అలా మనకు ఏంజల్ నెంబర్ పదే పదే కనిపిస్తూ ఉంటే కనుక మనం చేసే పని ఎలాగైతే మనం సక్సెస్ అవ్వాలని అనుకుంటామో అలా ఒక్కో ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క అర్థం ఉంటుందండి. మనం ఈరోజు 1122 అనే నెంబర్ని కూడా చూద్దాము. వేరే నెంబరు అది కూడా చూద్దాం. దాంతోపాటు ఒక శక్తివంతమైన స్విచ్ వర్డ్ అనుకుందాము. రాసేవాళ్ళు రాయొచ్చు 11 సార్లు. మధ్యాహ్నం నిద్రపోము, నిద్ర రాదు అంటారు. అలాంటప్పుడు మధ్యాహ్నం రిలాక్స్ టైంలో నోట్బుక్ మీద ఒక 11 టైం ఏంజల్ నెంబర్తో పాటు స్విచ్ వర్డ్ మీద రాసుకోండి. ఈ పద్ధతిని పాటించడానికి ఎలాంటి నియమాలు అవసరం లేదు. చాలామంది అడుగుతున్నారు, స్విచ్ వర్డ్ చెప్పే ముందు ఏ వారమైనా చేసుకోవచ్చా అంటున్నారు. ఇవి రాయటానికి రోజులతో పాటు వారాలతో పని లేదండి. ఎప్పుడైనా పొద్దున్నే లేచి బ్రష్ చేయకపోయినా సరే ఇవి రాసుకోవచ్చండి. రాత్రి నిద్రపోయే ముందు రాయొచ్చు. ఇప్పుడు చూపించే ఏంజల్ నెంబర్ చాలా శక్తివంతమైనది. ఒక నెంబర్ చూపిస్తాను. 1111 అనే ఏంజల్ నెంబరు మనం అనుకున్న విషయాలు, ఆశపడే విషయాలు మన దగ్గరకు రీచ్ అవ్వాలి, తొందరగా మనల్ని వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరకు రావాలి. ఒక విషయాన్ని మనము వెతుక్కుంటూ వెళ్తాము, జరక్క నిరాశతో ఉంటాము, వాటంతటా అదే వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తాయి. అలాంటి శక్తి 1111 కూడా ఉందండి. మధ్యాహ్నం భోజనం చేశాక రిలాక్స్గా ఉన్న టైంలో ఫోన్ చూసి విసిగేసిపోయింది. ఒకళ్ళు ఫోన్ చూస్తుంటే
పక్కన పడేస్తూ ఉంటారు. మాట్లాడే వాళ్ళు ఎవరో లేక బోరు కొట్టి ఎవరన్నా మాట్లాడితే బాగుండు అలా అనుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు సైలెంట్గా 2 నిమిషాల పాటు ఎక్కడైనా సరే మైండ్ రిలాక్స్గా ఉన్నప్పుడు ఈ మాటని 2 నిమిషాలు అనుకొని చూడండి. మీరు ఆశపడిన విషయాలు మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. మీరు అనుకుంటారు కదా 48 రోజులు అన్నారు, నాకు 11 రోజులకే జరిగింది, 7 రోజులకే జరిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. అది ఒక శక్తివంతమైన నెంబర్ ఏంటంటే 1111 మిరాకిల్స్ అండి. ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి 1111 మిరాకిల్స్ బిగిన్ నౌ అనే ఈ ఏంజల్ నెంబరు 1111 మిరాకిల్ బిగిన్ నౌ మీరు రాసుకోవాలి. మీరు ఇది రాసుకోండి, ఒక కాగితం నేను తీసుకొని ఇది రాసుకోండి. మీరు రాసుకోవాలి అని అనుకున్న వారు ఇలాంటి ఏ పెన్నుతోనైనా రాసుకోవచ్చండి. ఏంజల్ నెంబర్కి ఏ రంగు పెన్ అయినా పర్వాలేదు. మణికి సంబంధించిన విషయాలైతే గ్రీన్ కలర్ ఉన్న పెన్నుతో రాసుకోవాలి, కానీ దీనికి ఏదైనా పర్వాలేదండి, రాసుకోండి. ఇదిగో చూశారు కండి నెంబరు, ఇది రాసుకొని పెట్టుకోండి. గ్రీన్ కలర్ పెన్ను గ్రీన్ కలరే కావాలని మీరు అనుకుంటే అది మణికి డబ్బుకు సంబంధించిన ఏంజల్ నెంబర్ అండి. అది చెప్పినప్పుడు ఆ పెన్నుతో రాసుకోండి. ఇప్పుడు ఇది ఏ పెన్ అయినా రాసుకోవచ్చండి. ఇది మన లైఫ్కి సంబంధించిన విషయం. మీరు ఎలాంటి పెన్నుతోనైనా రాయొచ్చు. రాసామా లేదా అనేది ముఖ్యం. మీరు రాసేవాళ్ళు ఎవరైనా 11 సార్లు రాసుకోండి. ఎందుకంటే ఏంజల్ నెంబరు 1111 ఉంది కాబట్టి 11 టైం రాసుకోండి. రాస్తే మంచిది. టైం లేదనుకున్న వాళ్ళు 2 నిమిషాలు అనుకొని చూడండి. మీరు దేని గురించి ఆశపడుతున్నారు అది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. ఇది అవునా కాదా అనేది విషయం మీకే తెలుస్తుంది. మీరు రాసుకొని చూడండి, మీకే తెలిసిద్ది ఇది ఎంత శక్తివంతమైన ఏంజల్ నెంబరో మీకే అర్థమైద్ది. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియో మళ్ళీ చూస్తే మీకు అర్థమైద్దండి. అది రాసి పెట్టుకొని 2 నిమిషాలు మీరు 11 సార్లు రాసుకుంటే ఇంకా మంచిది. 11 సార్లు రాసుకోలేకపోతే 2 నిమిషాలైనా ఇప్పుడు నేను చూపించిన నెంబర్ని 2 నిమిషాలు కూర్చొని అనుకోండి. మీరు అనుకున్నట్టుగా మీకు జరిగి తీరుతాయండి. వారం రోజుల్లోనే జరగొచ్చండి. చాలామంది జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది రాసుకొని చూసుకొని 2 నిమిషాలు రిలాక్స్ టైంలో అనుకోండి, మీకే తెలిసిద్ది. బాయ్.